ప్రభుత్వ ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడాలనేది ప్రతి నిరుద్యోగి జీవిత ఆశయం. ఆ జీవిత ఆశయాన్ని సాధించే లక్ష్యంతో కాలంతో పోటీ పడుతూ చదువుతారు. చాలా కాలం తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు రావడంతో నిర్మల్ జిల్లాలోని యువతీ యువకులు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. అర్హత పరీక్షలు రాసేందుకు అభ్యర్థులు కష్టపడి చదువుతున్నారు. సర్కారు కొలువు సాధించేందుకు రేయింబవళ్లు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. నిర్మల్లోని కావేరి గ్రంథాలయం అపారమైన పుస్తకాలకు నిలయం. విశాలమైన భవనం, ఆధునిక వసతులు, అనువైన వాతావరణం ఉండడంతో నిర్మల్తో పాటు చుట్టుపక్కల గ్రామాల యువత ఈ గ్రంథాలయంలో చదువుతున్నారు. పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్, జనరల్ నాలెడ్జ్, సబ్జెక్టుల వారీగా పుస్తకాలు, నవలలు, కరెంట్ అఫైర్స్, పురాణాలు వంటి పుస్తకాలు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఉపయుక్తంగా ఉన్నాయి. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు గ్రంథాలయం సమయం ఉన్నా ఇంకా ఆసక్తి ఉన్న అభ్యర్థుల కోసం 24 గంటలు గ్రంథాలయాన్ని తెరిచి ఉంచుతున్నారు. దాదాపు తెలంగాణలోనే మొట్టమొదటి ఈ లైబ్రరీగా చెప్పడం జరుగుతుంది. అంటే చాలా మంది ఇక్కడ 8 to 8 మన లైబ్రరీ టైం ఏంటంటే పొద్దున్న 8 నుంచి సాయంత్రం 8 వరకు. కాకపోతే విద్యార్థులు చదువుకుంటా అంటే మేము 24 hours కూడా ఉంచడం జరుగుతుంది. వాళ్ళకే చాబీ చేసి వాళ్ళకి ఇన్ఛార్జ్ చేసి అలా చేయడం జరుగుతున్నది. ఈ కాంపిటేటివ్ బుక్స్ అంటే వాళ్ళకు ఎప్పుడంటే అప్డేట్ అయిన బుక్స్ తొందర తీసుకొచ్చి ఇస్తాము. ప్రతి అప్డేట్ బుక్స్ ఉంటాయి. మళ్ళీ ప్రతి కాంపిటేటివ్ బుక్స్ కూడా మేము అందుబాటులో ఉంచుతున్నాం. కాబట్టి దాదాపు ఒక 100 మంది వరకు ఇక్కడ 2017లో స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 100 మంది పాఠకులకు గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించారు. మాకు అదే కావాలనుకుంటున్నాం. ఫ్రీ వైఫై ఇస్తాం. ఇక్కడ సిస్టమ్స్ ఉన్నాయి. సిస్టమ్ ద్వారా కూడా వాళ్ళు నేర్చుకుంటారు. మళ్ళీ ఫ్రీ వైఫైతోని వాళ్ళు ఓన్ గా కూడా ల్యాప్టాప్ తీసుకొచ్చుకుంటారు. అట్లా కానిస్టేబుల్ కానీ, టీచర్ పోస్టులు కానీ, మరియు వివిధ రంగాల బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ చాలా మంది ఇక్కడ ప్రిపేర్ అవుతారు. దాదాపు 200 మంది స్టూడెంట్స్ వరకు వస్తారు లైబ్రరీకి. 100 మంది వరకు జాబ్ రావడం జరిగింది. కాబట్టి చాలా సాటిస్ఫైగా ఉంటారు. కార్పొరేట్ లెవెల్లో నడుపుతున్నాం కాబట్టి డాక్టర్ చక్రవర్తి సార్ వారు దీన్ని ఒక లక్ష్యంగా తీసుకొని వాళ్ళ పాప పేరు మీద డాక్టర్ అప్పాల కావేరి ఫౌండేషన్ తరఫున ఈ లైబ్రరీ నడపడం జరుగుతుంది. కాబట్టి చాలా గర్విస్తున్నాం మేము. కావేరి గ్రంథాలయం అనేది ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు యువతీ యువకులు వచ్చి నిర్మల్లోని కావేరి గ్రంథాలయంలో పట్టుదలతో చదువుకుంటున్నారు. విద్యార్థుల కోసం అనేక పుస్తకాలు, మెటీరియల్ అందుబాటులో ఉండడంతో చదువుకునేందుకు వచ్చేవారి సంఖ్య బాగా పెరిగింది. కావేరి గ్రంథాలయంలో ఇంతకుముందు పోటీ పరీక్షలకు చదువుకున్న అనేక మంది ఉద్యోగాలు పొంది ఉన్నత స్థాయిలో ఉన్నారు. మాది సారంగాపూర్ మండలం ఆలూరు గ్రామం. నా పేరు వైష్ణవి అనే టెట్ కోసం ప్రిపేర్ అవుతున్న కావేరి గ్రంథాలయంలో చదువుకునేందుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. రోజుకు 10 నుంచి 12 గంటలు చదువుతున్నా మంచి ఫలితం వస్తుందనే నమ్మకం ఉంది. జిల్లా గ్రంథాలయానికి నిత్యం వందలాది మంది నిరుద్యోగులు వస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే నా లక్ష్యం అన్నారు వైష్ణవి. ఇంటిలో ఉండి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది. దీంతో గ్రంథాలయానికి వచ్చి చదువుకుంటున్న డాక్టర్ అప్పారావు చక్రధరి మాకు కావలసిన పుస్తకాలు తెప్పించి అందజేస్తున్నారన్నారు. అప్పారావు సార్కు కృతజ్ఞతలు అన్నారు శివచంద్రచారి. తర్వాత నాకు లైబ్రరీ గురించి తెలిసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మొదలు నేను లైబ్రరీకి అంటే అక్కడ వచ్చి చదువుతానో లేదో అని చెప్పేసి ఒక చిన్న ఉండే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాతావరణంలో నేను కాస్త ఇంకా ఎక్కువనే శ్రద్ధ పెట్టి చదువుకోవడం వీలవుతుంది. మిస్టేక్ ఏంటంటే ప్రిపరేషన్ టైంలో నేను ప్రైవేట్లో జాబ్ చేయడం అయింది. దానివల్ల నేను కొద్దిపాట్లో నేను జాబ్ మిస్ అయ్యాను. మళ్ళీ ఆపేసి జాబ్ నాకు